ఎలాగైనా నిధితోటి మనం ఇంటికి వెళ్ళాలిరా. ఏమోరా, భయం అనిపిస్తుంది నాకైతే. రేయ్, ఇలా భయపడితే జీవితాంతం అడుక్కొని తినాలిరా. డేర్ చేస్తేనే మన జీవితాలు మారుతాయి. తవ్వు తవ్వు. ఇరా కార్తీక్, ఆ నిధి మళ్ళీ ఇద్దరిని బలి తీసుకుందంట. అవునన్నా, మార్నింగ్ వెళ్ళి చూశాను, నీళ్ళలో పడి ఉన్నారు. ఒక్క దెబ్బ కూడా లేదన్న వాళ్ళ బాడీల మీద. ఎందుకురా నిధి మీద అంత ఆశ? 2 మంది ప్రాణాలు తీసుకున్నా ఎవడో ఒకడు వస్తాడు, పోతాడు. ఆశ అన్న ఆశ, ఎవడేం చేస్తాడు అలా. ఆ నిధి మీద ఆశ పెట్టుకున్న ప్రాణాలు ఎప్పటికైనా పోవాల్సిందేరా. పద. ఇంకో 2 మాసాలు రెడ్డి, ఆ నిధి నీకు దక్కబోతుంది. నీ కళ నిజమవబోతుంది. ఇన్నేళ్ళు పడ్డ కష్టం ఒక లెక్క, ఈ 2 మాసాలు పడే కష్టం ఒక లెక్క. ఒక్కటి గుర్తుపెట్టుకో రెడ్డి, ఆ నిధి ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నా ఆ నిధి ఎవ్వరికీ దక్కదు. దానికి కావలసిన ప్రాణాలు నువ్వు బలిస్తేనే ఆ నిధి నీకు దక్కుతుంది, లేకపోతే నీ ప్రాణాలే పోతాయి. సరే బాయ్ రా. బాయ్ రా. అరే, ఆ వీడియో ఎడిటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు వెళ్ళాక అదే పని రా. రేపైతే రెడీగా ఉండు. ఎక్కడికి రా? సూసైడ్ స్పాట్కి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాం కదరా. అవును కదా, మర్చిపోయినా. సరే రా, ఓకే. ఇక మారవావురా నువ్వు. అరే దేవి, నీకు తెలిసిన ఓల్డ్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయారా? అంటే ఏం రా? అంటే పురాతన గుళ్ళు, కోటలు ఏమన్నా ఉన్నాయారా నీకు తెలుసు? జైనది కూడా ఉన్నది రా. అది నాకు తెలుసు బే. అది కాకుండా వేరేది ఏదైనా ఉందా? బరంపూర్ గుడి అయితే ఉన్నది, మరి అది కొత్త పద్ధతి లేదు. మరి అక్కడ ఉంటాయంటావా? ఏమో మరి, పోయి చూడాలా. సరేరా, రేపు మాత్రం ఖచ్చితంగా వెళ్దాం. సరే అని రేపు ఎలా వెతుకుదామంటావు? మంత్రంతోనా, మిషన్తోనా? నీకు తెలుసు కదరా, నేను మంత్రాలు తంత్రాలు నమ్మనని. మనం తయారు చేసిన మిషన్ ఉంది కదా, దాంతో ఇంకో. సరే కానీ పని చేస్తానంటావా? రే, కంపెనీ మిషన్కి మన మిషన్కి తేడా లేదురా. యూట్యూబ్లో చూసి చేసిన. అందుకే పని చేస్తా లేదా అని డౌట్. మిషన్ కొనేటంత బడ్జెట్ లేదు, పైగా మారుత అంకుల్కేమో అప్పుడు, ఇంకా పైగా ఈ రూమ్ రెంట్ ఒకటి. అయినా అంకుల్ మాత్రం మంచోడ్రా. మారుత అంకుల్ మంచోడు కాదురా, దేవుడు.
మారుతి అంకుల్ కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఈ ఒకటి ముందుగా డెలివరీ. ఓకే బ్రో. హలో. హలో అన్నయ్య. అరే నేను డ్యూటీలో ఉన్న తర్వాత ఫోన్ చేస్తా. బాయ్. సారీ సార్, 2 minutes లేట్ అయింది. ఊరుకో రాజేష్, ఏదో కొత్త వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నావు. వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి సంగతులు? ఏముంది సార్, రొటీన్ లైఫ్. నేను అలాగే ఉన్నా, నా డ్రీమ్స్ అలాగే ఉన్నాయి, నీకు ఇవ్వాల్సిన అప్పు కూడా అలాగే. దేనికన్నా టైం రావాలి రాజేష్. అప్పటిదాకా మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. తీసుకో. వద్దు సార్. తీసుకో, సిగ్గెందుకు? అదేం సార్, ఎప్పుడు పిజ్జా ఆర్డర్ చేసినా మీరు తినకుండా ఫస్ట్ నాకు ఇస్తారు. నిన్ను చూస్తే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది రాజేష్. అదే సార్ మీ అప్పు. అంటే రేపు ఊరు వదిలిపోయే ఉద్దేశం అంటే ఇప్పుడు ఇచ్చి. సరే, ఆ టాపిక్ అయితే వదిలేయి. పిజ్జా తీసుకో. థ్యాంక్ యూ సార్. అరే ఆ ఎడిటింగ్ కంప్లీట్ అయిందారా? 5 minutes రా. మరి ఆ సూసైడ్ స్పాట్ దగ్గర దయ్యం ఉందని చెప్దామా లేదని చెప్దామా? ఇప్పుడు కూడా దయ్యాల భూతాలు ఏంట్రా? అంతే అంటావా? ఎవరు వచ్చారా, వెళ్ళి చూడు. సరే. ఎవడరా బాబు? చిరుత పులి. ఓహో, మరి అడవిలో ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న? మా అన్న దగ్గర అప్పు తీసుకున్నారంట, నన్ను తీసుకురమ్మని పంపించిండు. అది చెప్పు ముందు. మాకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. వెళ్ళి మీ అన్నకి చెప్పు. వచ్చింది ఎవర్రా? చిరుత పులి. ఆడపులే అమ్మ పులే? ఏమో అన్న, పాయింట్ వేసుకున్నాను, ఎంత కనిపించదు. ఏ పులి అయితే ఏంట్రా? వచ్చింది ఎవరో తెలుసా? ఏమనైతే ఏంట్రా? మనకు అప్పించిన రాఖీ బా మనిషి. రాకియా? తొందర షూటింగ్. ఆగురా బాబు, ఆగు. గడ్డాన్ని చూసి, ఈ బాడీని చూసి ఎవ్వడు భయపడ్డు. నీకు నీ ప్రాణం కావాలా, నాకు డబ్బులు కావాలి? చాయిస్ నీదే. ఎక్కర్రా మీ మారుతి అంకుల్? మా మారుతి అంకుల్ మా గుండెల్లో ఉన్నాడు. అచ్చా, తీయాలనా మరి? మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పే డైలాగులు ఏంటి? అదిగో వస్తున్నాడు రా మన దేవుడు.
20,000. 20,000? సరే, ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను. సరే సార్, వీళ్ళతో కొంచెం జాగ్రత్త, వీళ్ళు పెద్ద బొగ్గాలు. చల్లే. సార్ వాడు అనుకున్నంత బొగ్గాలం కాదు సార్ మేము. రే మనం బోగ్గాలమని ఒప్పుకుంటున్నావారా? ఆపండ్రా, మీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాల్సింది. ఆ చెత్త వాళ్ళ దగ్గర అడుగుతారేంటి? ఇప్పటికే చాలా అప్పు తీసుకున్నాం సార్, మళ్ళీ అడగాలంటే సిగ్గుగా ఉంది. ఏరా, ఊరు వదిలిపెట్టి పారిపోతున్నావా? అలాంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఇచ్చే మరి. ఇచ్చేస్తాం సార్, ఇచ్చేస్తాం. సరే గాని ఎక్కడికి? షూట్ ఉంది సార్, సూసైడ్ పార్లో. సరే గాని ఆ యూట్యూబ్ మని ఎప్పుడు వస్తుంది? వస్తా సార్. అరే సార్, వెళ్దాం సార్. బాయ్ సార్. బాయ్ సార్. మిషన్ నమ్ముకుంటే పని అయ్యేటట్టు లేదు కానీ నువ్వు ఖాళీ అను. ఎంత కింద ఉన్నా పైకి తీసుకొచ్చేటోళ్ళు మన దగ్గర మస్తు మంది ఉన్నారు. రే, ధనంకి నాగబంధం ఉన్నా దాని అమ్మ బంధం ఉన్నా ఇడిపించేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. రే దేవి, నిమ్మకాయలకి మంత్రాలకి నిధులు సంపదలు దొరకవు. నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే వాళ్ళు ఎప్పుడో కోటీశ్వర్లు అవుతుండేరా. ఇంకా నిమ్మకాయలు గుమ్మడికాయలని ఎందుకు బతుకుతారా? అసలు నీకు నిధులు సంపదలు అంటే తెలుసా? రే నాకు తెలియదురా, నువ్వే చెప్పు. అప్పట్లో మన వాళ్ళు కానీ రాజులు కానీ శత్రువులకు వారి సంపద దక్కద్దని ఎవ్వరు లేని ప్రదేశాల్లో దాచేవారా, అంటే గుహల్లో, అడవుల్లో. సో అలాంటి ప్లేసుల్లో ఎలుకల కోసం పాములు, పాముల కోసం ముంగిసలు తిరగడం కామన్ రా. మీరేంట్రా దానికి నాగబంధం అని పేరు పెడుతున్నారు? అయినా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదురా. ఈ దయ్యాలు దైవాలు జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. బతకడానికి భయం భక్తి ఉండాలిగా. అరే శంకర్, దయ్యాలు లేదంటావు, దైవం లేదంటావు, మంత్రాలు లేవంటావు, కానీ నిధి సంపదలు మాత్రం ఉన్నాయంటావు.
అరే బాబు తొందర సెట్ అయ్యరా. సరేరా సెట్ చేస్తా. ఓకే రెడీ అర్జున్. ఓకే రైట్ 1 2 3 యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొటారీ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సూసైడ్ స్పాట్ వద్ద ఉన్నాము. ఇక్కడ పుకాలు షికారు చేస్తున్నాయి. ఇవి ఓన్లీ ఉత్త పుకాలు మాత్రమే నిరూపించడానికి మేము ముందుకు వచ్చాను. నాతో పాటు నా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ సొటారీ బాబు గారు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సొటారి బాబుని. డూ సబ్స్క్రైబ్ అవర్ సొటారి బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ లోకల్ టాలెంట్ ఆల్సో. తిన్న తర్వాత చేయి కడుక్కోవడం ఎంత ముఖ్యమో, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట నొక్కడం కూడా అంతే ముఖ్యం. జై. నిజానికి ఇక్కడ ఉన్న పెద్ద పుకారు ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారని. కానీ ఎవ్వరు సూసైడ్ చేసుకోరు. సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిన వారు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, అందరూ ఇక్కడే సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారని. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది. వీడేంటి ఇలా పడిపోయాడు? వీడు నాటకాలు చేస్తున్నట్లున్నాడు. మనం వీడియో కంటిన్యూ చేద్దాం. రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా ఉడతాళ్ళు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఫ్రీగా సూసైడ్ చేసుకోవచ్చని అందరూ ఇక్కడికే వస్తారు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళు దయ్యాలుగా మారి ఇక్కడే తిరుగుతున్నారని. సో అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతారనుకుంటే ఈ ప్రపంచంలో మనుషుల కంటే ఎక్కువ దయ్యాలే మిగిలి. మనుషులకు మాత్రమే ప్రాణాలు ఉండవు, జంతువులకు కూడా ప్రాణాలు ఉంటాయి. అలాగైతే కుక్క, నక్క, పంది ఇవి కూడా చనిపోయిన తర్వాత దయ్యాలుగా మారేవి. సో మిత్రులారా, దయ్యాలు దేవుళ్ళు ఏవీ లేవు. ఈ ప్రకృతి నడిపించే పవర్ మీదనే మనం అందరం నడుస్తున్నాం. ప్రతిదీ ఏదో ఒక రోజు ఈ పంచభూతాల్లో కలిసిపోవాల్సింది. జై హింద్. ఏంట్రా బాబు వీడియో రికార్డ్ చేస్తూ అలా పడిపోయావు? వీడి ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? వీడి కాల్ వచ్చిందంటేనే ఏదో తెలియని భయం, ఏం వినాల్సి వస్తుందో అని. హలో హలో అన్నయ్య. అరే చెప్పురా. అరే అన్నయ్య, అమ్మ పరిస్థితి ఏం బాగాలేదురా. నాకు చాలా భయంగా టెన్షన్గా ఉంది. అరే నీకేనారా భయము టెన్షన్? నాకు లేదా? అయినా నేను ఇక్కడ అదే పని మీద కష్టపడుతున్నా కదరా. అయినా 5 లక్షలు అంటే ఏమన్నా మాటలా? పోనీ ఆస్తులైన అమ్మేసి ఆపరేషన్ చేద్దామంటే మన అయ్యగారు అన్ని అమ్మేసి వచ్చారు. అరే నువ్వు అక్కడ ఏడ్చి అటు అమ్మని ఇటు నన్ను టెన్షన్ పెట్టకు. ఉంటాను, బాయ్. ఏమన్నారా మీ అన్న? అరే నాకున్న బాధ టెన్షన్ వాడి కొద్ది కుళ్ళేదురా. వాని మీద నాకు నమ్మకమే పోతుంది. ఎలాగోలా అమ్మ నేనే కాపాడుకోవాలి. భలే ఉన్నారా మీ అన్న.
నాకే ఏదోలా అనిపిస్తుంది నిన్ను చూస్తే. మీ వాడికి ఏం అనిపించడం లేదేంట్రా? ఏ వాడి గురించి వదిలేరా. అరే నువ్వే ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు కదరా. నా గురించి, నా సిచ్యువేషన్ గురించి తెలిసి అడుగుతున్నవారా? నాకు మాత్రం ఉండదా నీకు హెల్ప్ చేయాలని? నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చేద్దాం. శంకర్, మనం తిరిగాని ఊరు లేదు, తిరిగాని గుట్ట లేదు, ఇంకా మనకు దొరుకుతలేదు. ఇంకెందుకు నా మిషన్ ఇది తీసే. రే ఇటీరా. అరే దేవి, ఒక్క క్లారిటీ కావాలరా. ఉంటే ఈ డిటెక్టర్ ప్రాబ్లం అని ఉండాలి, లేదా ఈ ప్లేస్లలో అన్న ప్రాబ్లం ఉండాలి. అన్ని కరెక్టే ఉన్నాయి రా, నువ్వు చేసిన మిషన్ తప్ప. సరేరా, అట్లయితే దీన్నే మార్చేద్దాం. పైసలు లేవనుకుంటా. పైసలు లేకుంటే ఏం రా, మన మారుతంకులు ఉన్నాడు కదా. మా ఆడతంకులకి ఆల్రెడీ అప్పున్నాం రా. అయినా మనం అడుగు తీయడారా. మనమే కాదు, ఎవ్వరు అడిగినిస్తారా. అయినా అంకులేం రా అందరిని అట్లా గుడ్డిగా నమ్మేస్తాడు. 5 years బ్యాక్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిందిరా. అప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి చాలా మందిని హెల్ప్ అడిగారు, కానీ ఎవ్వరు చేయలేదు. చివరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా కోల్పోయింది. అందుకే తను సంపాదించిన దాంట్లో ఇలా 10 మందికి సహాయం చేస్తాడు. అప్పట్లో ట్విట్టర్లో సోను సూద్ని చూసినా, ఇప్పుడు మన ఆడతంకులు చూస్తున్నా. ఏమైంది రాజేష్? ఏం చెప్పమంటారు సార్, చావాలని ఉంది, బతకాలని ఉంది. ఆ రెండింటి మధ్య నా జీవితం అలా కొట్టుమిట్టాడు. అసలు ఏమైంది రాజేష్, ఇట్లా మాట్లాడుతున్నావు? మీకు తెలిసిందే కదా సార్, అమ్మ ఆపరేషన్కి అర్జెంటుగా డబ్బు కావాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు కావాలి. సారీ రాజేష్, నేను చూస్తే నాకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ నాకు రావాల్సిన డబ్బు రావడానికి ఇంకా టైం ఉంది, కానీ అంత టైం మీకు లేదు. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? మీరు ఇప్పటికే చాలాసార్లు హెల్ప్ చేశారు, కానీ ఏదో మీతో చెప్పుకుంటే బాధ తగ్గుతుందని మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను సార్. సరే చెప్పు. మా నాన్న నాకు డబ్బు విలువ తెలియకుండా పెంచాడు సార్. ఒకప్పుడు రేంజ్లో ఉండే నా లైఫ్ ఇప్పుడు ఇలా అయిపోతుంది అనుకోండి. అసలు మీ నాన్నకేమైంది రాజేష్? రే ఓపిక అనేది ఉండాలిరా దేనికైనా. సరే ఇప్పుడు ఎక్కడున్నారా? మళ్ళా అదే క్వశ్చన్ అడుగుతావేంట్రా? మీ పొలంలోనే ఉన్నారా? అరే ఎంతసేపు రా, 15 minutes నుండి అదే చెప్తున్నా. రే మీకు ఎక్కరో 2 ఎకరాలు లేవురా 2 minutesలో వెళ్ళడానికి? సరే సరే తొందర వెళ్ళరా. వెళ్తున్నా. కనీసం ఆ రోడ్డు వైపు పొలాలనే దాటవలేదా? దాటినారా, 1 minute మీ నాన్న దగ్గర ఉంటా. అరే ఎన్నెళ్ళింది నాన్న ఫోన్ ఈరోజు స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే ఛార్జింగ్ లేదనుకుంటా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అరే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డేట్ రా. అమౌంట్ పంపమని నేను నాన్నతో నిన్ననే చెప్పాను.
సర్లే నేను వెళ్ళాక మీ నాన్నతో కాల్ చేస్తాలే. సరే సరే తొందరగా వెళ్ళు. సరే వెళ్తున్నా. అరే చేరుకున్నావా లేదా? నాన్నకు ఫోన్ ఇవ్వు. ఇదిగో వచ్చాను. హలో హలో హలో. అరే నాన్నకు ఫోన్ ఇవే. అరే మామ, మీ నాన్న ఫోన్ మాట్లాడలేరురా. ఎందుకురా? నువ్వు ఆదిలాబాద్ రావాలరా మామ. ఎందుకురా? మీ నాన్న సూసైడ్ చేసుకున్నారా. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పేది నిజం రా, మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. బాబాయ్ అసలు సూసైడ్ ఎందుకు తీసుకున్నావు మీ నాన్న? అదే తెలియదు సార్. అసలు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు, ఆస్తులు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఇప్పటికీ అది ఒక మిస్టరీ. బాధపడకు రాజేష్, మనం ఉండే పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. నీకు మంచి రోజులు వస్తే వెయిట్ చేద్దాం అప్పటి వరకు. అరే మారుతి అంకుల్ కాల్ చేసి అమౌంట్ అడిగినావారా? మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా, నో రెస్పాన్స్. 2 డేస్లో ఇస్తా అన్నాడు. ఇంటికి వెళ్ళాల్సిందే ఇక. వద్దురా. మనం అప్పు అంకుల్కి ఇవ్వాలి, అలా ఫుడ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని అడుగు. ఆల్రెడీ మన నెంబర్ బ్లాక్ చేసిండు, ఇంటికి పోయినా దొరుకుతలేరు. ఎక్కడికి వెళ్తారా? దొరికినప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. ఏం వీడియో బ్రో అది? ఎక్కడ చూసినా మీ వీడియోనే ఉన్నాం. ఇన్ని రోజులు మీ పాత వీడియో చూసి పెద్ద ఫెస్టివల్ అనుకున్నా బ్రో, కానీ మొన్న మీ దయ్యం వీడియో చూసినా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా. అయినా సూసైడ్ స్పాట్కి వెళ్ళి వీడియో తీయడం అంటే చాలా గ్రేట్ బ్రో. మీరు కరెక్టే. అక్కడికి వెళ్ళి తిరిగి ప్రాణాలతో వచ్చారంటే మీరు నిజంగా హైలైట్ బ్రో. ఇప్పటికైనా అర్థమైందా బ్రో దయ్యాలు కూడా ఉన్నాయని? అయినా దయ్యం నుంచి ఎలా బయటపడ్డా బ్రో మీరు? నెక్స్ట్ వీడియో చూపిస్తాం బ్రో. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమని చెప్పు. షూర్ బ్రో. అరే బాబు, చాలా హ్యాపీగా ఉందిరా మన వీడియో ఫస్ట్ టైం ఇంత వైరల్ కావడం. అవును రా అర్జున్, మన వీడియో వైరల్ అవ్వడం ఏంది, ఆ దయ్యం అందులో రికార్డ్ అవ్వడం ఏంది, అంత కళలా ఉందిరా బాబు. మస్త్ యాక్టింగ్ చేసినావు కానీ మాస్క్ దిమ్ము. అరే బాబు, నీకు సిగ్గు మనం ఏమన్నా ఉందారా? అవి ఉంటే నీతో ఎందుకు మాట్లాడతారా? ఫోన్ అదైనా ఉందా? ఏం మాట్లాడుతున్నారా పొట్టడా? మరేంటన్నా దయ్యం గడ వేయమన్నారు, వేశాను, వీడియో తీశారు, అంత బాగానే ఉంది. నా పేమెంట్ ఎక్కడా? ఇస్తాం రా. నీ పేమెంట్ ఇవ్వకుంటే ఏం చేస్తాం రా? అదే ఎప్పుడు వీడియో అయితే వైరల్ అయింది, దయ్యం లేకుండా నన్ను దయ్యంగా చూపించారు. అరే మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు, ₹1 కూడా ఇవ్వం. ఏం బిక్ కూడా వీకో.
నీ దగ్గర పీకడానికి ఏం లేదని నాకు తెలుసు. నీ వీడియోస్ అన్ని ఫేక్ అని గల్లీ మొత్తం చెప్తా. అరే పోరా పో, నీతో ఏమవుతుందో అది చేసుకో. అట్లా నా బిడ్డ నేనేంటో చూపిస్తా. రాజేష్ 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 ఏం రాజేష్, స్పెషల్ రోజు కూడా ఇలా వండుకుంటే ఎలా? నా లైఫ్లో స్పెషల్ ఏముంది సార్? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాజేష్. థ్యాంక్ యూ సార్. ఏం రాజేష్, ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నీకు బర్త్డే విషయం చెప్పలేదా? అయినా నన్నే మర్చిపోయారు సార్. నా బర్త్డే ఎవరికి గుర్తుంటుంది? అయినా ఈ రోజులలో డబ్బు ఉంటేనే వాల్యూ. కానీ మీరు ఒక్కరు మాత్రమే నా బర్త్డే గుర్తుపెట్టుకొని విష్ చేశారు సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. నాకు కావాల్సిన వాళ్ళ బర్త్డేకి మొక్క ఇవ్వడం నాకు అలవాటు. ఇది తీసుకో. ఈ మొక్కను ఆ కరివేపాకు చెట్టు పక్కన నాటు, బాగుంటుంది. సరే మరి, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఎంజాయ్ ది డే మై ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. ఏం సాయి, మీరు కూడా లేట్ అయింది చూడు. కొంచెం లేట్ అయింది సార్. సరే సాయి, ఇది మొత్తం కింద మొత్తం ఫ్లోర్ మొత్తం సర్వీస్. అలాగే సార్. మీ తమ్ముడేం సాయి కెమెరాలు పట్టుకొని రోడ్డు పోటీ తిరుగుతున్నాడు? ఏమో యూట్యూబ్ వీడియోలట సేట్. మీ తమ్ముడు రోడ్ల పోటీ కెమెరా పట్టుకొని తిరుగుతుంది, నీకేమనిపించలేదా? నాకైతే పరువు పోతున్నాను సాయి, మీ తమ్ముడు అట్లా రోడ్ల పోటీ తిరుగుతుంది. ఏమైంది సేట్ అట్లా మాట్లాడుతుంది? అరే పిసోడా, నువ్వు ఇంత కష్టపడి అనిపిస్తున్నావు, మీ తమ్ముడు చేసిన పనులు ఇవ్వేనా? అడుగుతా గాలికి తిరిగేటి బదులు అన్నిటికి దొరకరా, ఏదైనా ఒకటి పని ఇప్పిద్దాం మనకి. రే తమ్ముడు, వచ్చి కూర్చోరా, నీతో మాట్లాడాలి. రే తమ్ముడు, ఇంకెన్ని రోజులు రా ఈ యూట్యూబ్ వీడియోస్? రూపాయి కమాయి లేదు కానీ పిచ్చి పిచ్చిగా తిరుగుకుంటా పిచ్చి పిచ్చి వీడియోస్ తీస్తున్నావు. నా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? నీ ఇజ్జత్ పోతున్నాను మీ సైడ్ చెప్పినాను నీకు. మీ సైడ్కి చెప్పన్నా నీలాగా నా తమ్ముడు ఎవరిని మోసం చేయట్లేదని. వాడి కొడుకు గురించి వాడిని పట్టించుకోమని ఫస్ట్, తర్వాత నా గురించి ఆలోచించు. మా సేటి చెప్పింది కూడా నిజమే కదా. నేను నీ తమ్ముడు అన్నా, వాడేవాడు నా గురించి అంటే నువ్వు నన్ను అడగడం ఏంటి?
అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదా, నన్ను వదిలేస్తున్నావా? అవును, ఒకప్పుడు నువ్వు రిచ్ కాబట్టి నీకు లవ్ చేసిన. ఇక్కడ నుండి నువ్వు నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు, ఏం చేయకు. చచ్చిపోతాను పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నావుగా, తాగు, చచ్చిపో. బాయ్. రేయ్ రేయ్, నీకు గుర్రుందారా? ఉన్న పరిచయమైన అమ్మాయి చనిపోమంటే చనిపోతావారా? నాకు తెలిసింది ఒకటేరా, ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తే మనం తిరిగి ఖచ్చితంగా చేయాలి. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. మరి నేను ట్రూగా లవ్ చేశాను రా, అది ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సరేరా, నేను ఒక పని చెప్తా, చెయ్యు. ఆమె ఒక ఫోటో ఉంటే ఒకటి ఇవ్వు. ఫోటో ఎందుకు? ఇయ్యురా చెప్తా. అమ్మాయి అడగగానే అన్నీ అడగకుండా ఇచ్చేస్తారు. సరే, వెరీ గుడ్. తను గుర్తొచ్చినప్పుడు నీకు కోపం, చిరాక, బాధ అనిపిస్తుంది అనుకుంటా. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఫోటో ఇలా ముందు పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్న తర్వాత గొంతు సరి చేసుకోవాలి. గొంతు సరి చేసుకొని యాక్టు అని గాండ్రి చుమ్మేయాలి. అరే నా దగ్గర ఒక్కటే కాపీ ఉందిరా. అరే ఒక 100 కాపీలు చేసి పెట్టుకోరా. ఓకే, నీకు ఇలా వేసినా కూడా నీ కోపం, నీ ఫ్రస్ట్రేషన్ పోలే అనుకో, 2 కాళ్ళ మధ్యలో కొద్దిగా దూరంగా ఫోటో పెట్టుకొని జిప్పు తీసి ఫోటో మీద పోసే, మనసు ప్రశాంతంగా ఉంటుంది. హలో, ఏంట్రా అప్పుడే మర్చిపోయావా? అరే జాన్, నువ్వారా? నేనేరా. పడుకోనుంటిరా, నంబర్ చూసుకోలేదు. ఏంట్రా మర్చిపోయావా? ఫోన్ లేదేం లేదు. వర్క్లో బిజీ ఉండడం వల్ల ఫోన్ చేయడం కుదరట్లేదురా. సరే కానీ ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి? ఇంకో 3 months తర్వాత ఇండియాలో ఉంటా. ఒకరా, ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయ మరి. బాయ్. సరే ఉంటా, బాయ్. హలో హలో అన్నయ్య. అరే నేను బిజీ ఉన్నా, తర్వాత చేస్తా. బాయ్. అరే ఫస్ట్ నేను చెప్పేది విను. ఇన్ని రోజులు ఏదో చేస్తావు, పొడి చేస్తావు, అమ్మను కాపాడుకుంటావు అనుకున్నా. నేను చెప్పేది మాత్రమే విను. నాకు అర్థమైంది నీ వల్ల కాదని. అమ్మని ఇలా చూడటం నా వల్ల కావట్లేదురా. నీకు 1 week టైం ఇస్తున్నా. డబ్బు అరేంజ్ చేస్తావా? మంచిది. లేదంటే అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీకెక్కడ సరే డబ్బులు? దొంగతనం చేసి. దీని అమ్మ జీవితం లైఫ్ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఏమైందన్న అట్లా కూర్చున్నావు? మా సేటుగాడు నన్ను పనుల నుంచి తీసేసిండ్రు. ఎందుకన్నా? అదే నీ గురించి మాట్లాడినందుకే తీసేసిండ్రు. మనం తీసుకున్న అడ్వాన్స్ కూడా 1 weekలో రిటర్న్ ఇచ్చాలంట. దాని గురించి ఆలోచిస్తున్నాను. హలో శంకర్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. మరి నువ్వు? సార్ ఏం బాగాలేదు సార్, నిన్ననే తాతయ్య చనిపోయారు. అయ్యో సారీ. ఎలా శంకర్? హెల్త్ ప్రాబ్లం సార్. సార్ ఒక చిన్న హెల్ప్ సార్. ఏంటి శంకర్? కొద్దిగా డబ్బు అవసరం ఉంది సార్. అవునా? కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. అవునా? ఎందుకు సార్? ఇంతకుముందు ఇచ్చిన అప్పు, అలాగే రూమ్ రెంట్ 1 weekలో అరేంజ్ చేశాను. అవునా? సరే సార్, ట్రై చేస్తా. ట్రై కాదు శంకర్, ఖచ్చితంగా అరేంజ్. సరే సార్.
ఇంతకుముందు ఇచ్చిన అప్పు అలాగే రూమ్ రెంట్ ఒక 1 వీక్లో అరేంజ్ చేసిండు. ట్రైగా శంకర్, ఖచ్చితంగా అరేంజ్ చేయండి. హలో శంకర్. సార్ మీకు ఒకటి వాట్సాప్లో ఒక మ్యాప్ పంపించాను, దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? ఒక్క నిమిషం చూస్తాను. శంకర్, నీకు ఈ మ్యాప్ ఎక్కడిది? మా ఫ్రెండ్కి దొరికింది సార్, దాని గురించి తెలుసుకోమంటే మీకు తెలిసేమో అని మీకు కాల్ చేశాను. సరే శంకర్, నాకు డాడీ ఫోన్ చేస్తాను. ఓకే సార్. ఏం జరుగుతుంది? మొన్న అర్జున్ గాడు, బాబు గాడు, ఇప్పుడు వీడు ఇదే మ్యాప్ గురించి అడుగుతున్నాను. అసలు ఏం జరుగుతుంది తెలుసుకో. సార్ ఒక చిన్న డౌట్ తెలుసుకోవచ్చు? ఈ మ్యాప్ గురించేనా? మీకెలా తెలుసు సార్ ఈ మ్యాప్ గురించి? ఏదో మ్యాప్ లాగా అనిపించింది, గెస్ చేసిన. నిజంగా మ్యాపేనా మరి? అవును సార్, ఇది మా ఫ్రెండ్కి దొరికింది. ఇదేంటి, దేనికి సంబంధించింది అనేది వాడి డౌట్. మీకు తెలిసి ఉంటుందేమో అని మీ దగ్గరికి వచ్చి. మీ ఫ్రెండ్ రాలేడా? రాలేదు సార్. సరే, ఈ మ్యాప్ గురించి మీకు చెప్పాలి. ఈ విషయం ఇంకెవరికి చెప్పదు, అంతే కదా? సరే. అదేంటి సార్ నా మనసులో మాటలు మీరు అలా చెప్తున్నారు? అదే, ఇది నిధికి సంబంధించిన మ్యాప్లా ఉంది, అందుకే అదే మాట నువ్వు అంటావని ఎక్స్పెక్ట్ చేసిన. నిజంగా ఇది నిధికి సంబంధించిన మ్యాపా సార్? అసలు నిధులు ఉన్నాయి అని సార్? నన్ను ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సార్. నేను వెళ్తున్నా, ఈ విషయం చెప్తాను. ఏదో తేడాగా ఉంది. నలుగురు దగ్గర ఇదే మ్యాప్ ఉంది, ఎవరికి చెప్పొద్దు అంటున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. తల్లి, ఏ పని చేసినా ప్రతిసారి నా ఫ్రెండ్ బాబు గారిని తీసుకొని వచ్చేవాడిని. చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి అనుకో, కానీ సరే సొంతంగా చేయాలని నీ దగ్గరికి వచ్చాను. అంతా మంచిగా జరిగేటట్లు చూసుకుంటాను. తల్లి, అనేది మొత్తం నాకే దక్కేలా చూడు. నాకు దక్కినది మొత్తం నీకే తెచ్చిస్తా. కళ్ళు మూసుకొని తెరిచేలోపు నీకెంత కావాలంత తీసుకో. నాకెంత కొంత ఇచ్చేది. తల్లి, ఇప్పటి వరకు ఏ దేవుళ్ళని నమ్మలే, ఏ దయ్యాలని నమ్మలే. ఫస్ట్ టైం నిన్ను నమ్ముతున్నా. ఆ నిధేదో నాకే దక్కేటట్టు చూస్తాను. అమ్మా, నాకు ఈ నిధి దక్కితే నా కష్టాలన్నీ తీరిపోతాయి. అంతా మంచి జరిగేలా చూడు తల్లి.
కంగారు పడకండి, మీరు నలుగురు వచ్చింది ఒకే పని మీద. వీళ్ళ చేతిలో ఉన్న మ్యాప్లను చూస్తేనే అర్థమవుతుందిలే బాబా. బాబా మీ దగ్గరకు వచ్చిన తర్వాత నిధి దొరుకుతుందన్నారు, మరి నిధి ఎక్కడ బాబా? బాబా ముందుగా నేనే వచ్చాను, ఫస్ట్ నాకే చెప్పండి. నాకే డబ్బు ఎక్కువ అవసరం ఉంది బాబా, ముందు నాకు చెప్పండి. ఇది ఒక్కరికి చెప్పేది కాదు, మీ అందరికీ చెప్తాను. మీరు కలిసి పని చేస్తేనే ఈ నిధి మీకు దక్కుతుంది. ఓహో, మనం అందరం ఇప్పుడు ఒక టీమా? ఆ నిధికి కావాల్సింది నమ్మకం. ఆ నిధి కోసం మీరు ఏమైనా చేస్తారో అనే నమ్మకం కలిగితే ఆ నిధి మీకు దక్కుతుంది. నిధి కోసం ఏమైనా చేస్తాం బాబా. సరే, ఆ నిధి కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామని మనస్ఫూర్తిగా కన్ను మూసి అనుకోండి. సరే బాబా. ఈ దారి గుండా వెళ్ళండి. దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు వస్తుంది, అక్కడే ఆ నిధి వెలుగు మీకు కనిపిస్తుంది. హాయ్ బ్రో, ఐఎమ్ రాజేష్. ఐఎమ్ శంకర్. మీ పేరు? నా పేరు బాబు. అర్జున్. హాయ్. అరే బాబు, ఒక్క మాట ముందే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదరా. సేమ్ డైలాగ్ బ్రో. మరి నిధి దక్కిన తర్వాత అందరికి ఈక్వల్ షేర్ కదా బ్రో? అంతే. ఓకే, సరే చూద్దాం. ఎవరు బాబా మమ్మల్ని కట్టేసింది? మీ ఫ్రెండ్సే. మా ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్ దేవి, మీ ఫ్రెండ్ కిరణ్, మీకు అప్పిచ్చిన రాఖీ. వాళ్ళు మమ్మల్ని ఎందుకు కట్టేశారు బాబా? మీకు ఇంకా అర్థం కాలేదా? మీకు బలి ఇవ్వడానికి. అర్జున్, నువ్వు ప్రాంక్ ప్లాన్ చేసావు కదా? అవునరా, ర్యాంకే ప్లాన్ చేసిన. నువ్వు చేసినావు కానీ మారుతి అంకుల్ని బల ఇంక్లూడ్ చేసినావు. అరే మారుతి అంకుల్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను రా? అక్కడ చూడు. సార్ టైంకి వచ్చారు సార్. సార్ మా ఫ్రెండ్స్ ఇంకా ఈ బాబా కలిసి మమ్మల్ని బలి ఇవ్వాలని చూస్తున్నారు సార్. నీ ఫ్రెండ్స్ అంతా నా మనుషులేరా? ఏంటి సార్ మీరు అంటుంది? ఈ రోజు కోసం 5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా. అన్న ఒక్క నిమిషం ఇటు రారా. అన్న మావల జంగల్తో ఇదేనా? మా వాళ్ళ జంగల ఎందుకు పోతున్నారు? మీకెందుకండి, రూట్ చెప్తే సరిపోతుంది. మీరు ఎటు పోతున్నారో నాకు తెలుసు, మీ మంచి కొరకే చెప్తున్నా. ఆ నిధి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పటి వరకు వెళ్ళిన వాడు తిరిగి రాలేడు, ఇక మీ ఇష్టం. ఎట్లా రాబోయ్ మనిషి అటు పోకుండా అని చెప్తున్నాడు మనకు. నిజంగానే ప్రాణాలు పోతాయా మరి? నువ్వేం టెన్షన్ పడకురా భయ్, నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు,
ఈ రోజు నేను కలుస్తా, రేపు ఖచ్చితంగా మనం పోదాం. ఓకే. వచ్చి కూర్చోరెడ్డి. నా పేరు మీకెలా తెలిసింది బాబా? నీ పేరే కాదు రెడ్డి, నీ లోపల ఉన్న మర్మం కూడా తెలుసు. ఆ పని నువ్వు అనుకున్నంత తేలిక కాదు రెడ్డి. ఆ నిధి నీకు దక్కే మార్గం కావాలంటే ఇంకో 5 సంవత్సరాలు ఆగాలి. నేను ఎలాగైనా నిధి సాధించాలి బాబా. నాకు ఆ నిధి దక్కే మార్గం చూపించు బాబా. నేను ఇప్పుడు నీకు ఎలాంటి మార్గం చెప్పలేను. నా ఆశీర్వాదం ఇవ్వడం తప్ప ఇక నీ ప్రయత్నం నీది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరెడ్డి, ఆ నిధి బయటకు తీసే ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యకరెడ్డి, వేరే వాళ్ళతో చేయించు. ఆ పని నువ్వు చేస్తే కంటికి కనిపించని ఆ శక్తి నీ ఊపిరి తీస్తుంది. చాలా జాగ్రత్త ఉండు రెడ్డి. ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకోరెడ్డి. ఈ విషయం ఆ వెంకటయానికి చెప్పా. ఏదో విధంగా ఆ వెంకటయాన్తో తవ్విస్తా, ఆ నిధి నా సొంతం చేసుకుంటా. ఏం వెంకట ఏంటి వచ్చినావు? మా రెడ్డి వచ్చేది ఉన్నదైతే వచ్చిన తాత. మరి ఏం సమాచారం? ఏం లేదు, ఇక తినుడు తిరుగుడు. ఏమైంది రెడ్డి, బాబా దగ్గరికి పోయినావు ఏమన్నా? నిన్న బాబా దగ్గరికి పోయినా వెంకటి, నా జాతకం చూపెట్టిన. నా జాతకం ప్రకారం సెట్ కాదట, అందుకే ఆలోచిస్తుంది. ఎట్లా మరి రెడ్డి, ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, కొద్దిగా గట్టిగా అడిగి చూసాడు బాబాని. అప్పుడే నీ జాతకం కూడా చూపించిన వెంకటి. అట్లన్నా మరి ఏమన్నాడు బాబా? ఏమన్నాడు? నీ జాతకం ప్రకారం ఆ నిధి నీకే దక్కే ఛాన్స్ ఉందట వెంకటి. అట్లానా రెడ్డి? సరే, ఏదో ఒక మార్గం అయితే దొరికింది కదా, వెళ్దాం. ఆ నిధి దక్కేంత వరకు అన్ని పనులు నీతోటే చేయించాలంట. చేద్దాం రెడ్డి, దానికంటే ఎక్కువ. ఏమైంది రెడ్డి, నువ్వు అటు ఇటు చూస్తున్నావు, భయపడుతున్నావు? భయపడతలే, భయం లేదేం లేదు. నువ్వు కానీ పవన్ కానీ నువ్వు దావు. ఒక నిమిషం వెంకటి, నీ ఇష్టదేవాన్ని ఒక్కసారి తలుసుకొని కానీ. మంచిగా చేసినావు రెడ్డి. గోవిందా, నువ్వు కూడా అను. నువ్వు కూడా అను. గోవిందా 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 గోవిందా.
వెంకటి వెంకటి రే వెంకటి నేను ఇచ్చిన నిమ్మకాయ ఇవ్వురెడ్డి. ప్రాణాలతో బయటపడ్డాను అనుకుంటున్నావా రెడ్డి? ఇది నిన్ను కాపాడింది. నన్ను క్షమించండి బాబా. మీరు హెచ్చరించినా వినకుండా నేను వెళ్ళినా నా ఫ్రెండ్ కోల్పోయినా బాబా. నిన్ను హెచ్చరించింది నీ మిత్రుడు ప్రాణాలు తీసింది. ఆ విధి దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నిజమే బాబా. మీరు నిధి కోసం 5 సంవత్సరాలు ఎందుకు ఆగమన్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. రెడ్డి, ఆ నిధి ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు తీసింది, కానీ ఎవ్వరికి దక్కలేదు. మరి ఆ నిధి తగ్గాలంటే ఏం చేయాలి బాబా? ఆ నిధికి కావాల్సింది కేవలం 4 ప్రాణాలు. 4 రండి బాబా, 10 మందిని బలిద్దాం. నువ్వు అలాంటి ప్రాణాలు 10 కాదు 100 ఇచ్చినా ఆ నిధి నీకు దక్కదు. కుజదోషంలో పుట్టిన 4కి మాత్రమే ఆ నిధికి బలి ఇవ్వాలి. ఆ 4 వయసు 22 ఏళ్ళు నిండిన తర్వాతే వాళ్ళకి బలి ఇవ్వాలి. ఇచ్చేద్దాం బాబా. వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? వాళ్ళకి 22 ఏళ్ళు రావాలంటే ఇంకా 5 ఏళ్ళు ఆగాలి. విధి దక్కుతుందంటే 5 ఏళ్ళు లేదు బాబా, 10 ఏళ్ళు కూడా ఆగుదాం. కానీ ఇక్కడే వచ్చి కుమ్ముడి ఉంది రెడ్డి. ఏంటి బాబా? ఆ 4 నిధి కోసం మనస్ఫూర్తిగా ప్రాణాలు ఇస్తానంటేనే నిధి వాళ్ళని అంగీకరిస్తుంది. అదేంటి బాబా, వాళ్ళని బలిస్తానంటే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా? అదే ఇక్కడ అస్సలైన పరీక్ష. దానికోసమే నువ్వు ఇప్పటి నుండి సిద్ధం అవ్వాలి. ఆ 4కి దగ్గర అవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, నిన్ను నమ్మేలా చెయ్యాలి. అలాగే బాబా. ఇక వెళ్ళి పని మొదలు పెట్టుకోరండి. అప్పటి నుండి మొదలైన ఈ ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. రాజేష్, మీ నాన్నగారికి ఆస్తులు అంతస్తులు బాగానే ఉండేవి. నువ్వు వర్క్ చేయకున్నా నీ లైఫ్ నడిచే స్టేజ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది నేనే. మీ నాన్న ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి తెలియదు కదూ. నిజానికి మీ నాన్న సూసైడ్ చేసుకోలేదు. మీ ఫ్రెండ్ కిరణ్ చేత చంపించి తను సూసైడ్గా క్రియేట్ చేసింది నేనే. మరో విషయం తెలుసా, మీ నాన్న చేత ఆస్తులని రాయించుకున్నది నేనే. ఇంకో విషయం నీకు తెలీదు, నీ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పించింది మేమే, మా వాళ్ళు. ఇక శంకర్, నీ ఫ్రెండ్ దేవి కూడా మావాడే. వాస్తవానికి నువ్వు దయ్యాలు దేవులంటే నమ్మవు కదా. నిన్ను నమ్మించడానికి మావాడు చాలానే కష్టపడ్డాడు. నీకు అప్పు ఇవ్వడం, రూమ్ రెంట్ కట్టడం, ఇవన్నీ ఇందుకోసమే. మీ ఇద్దరికి అప్పు ఇచ్చిన రాఖీ మావాడే. అరే బాబు, మీ అన్నయ్యని పనిలోంచి తీసేసింది కూడా మావాడే. ఇలా మీ అందరికి డబ్బు అవసరం పడేలా చేసింది నేనే. ఈ 5 సంవత్సరాలలో మీకోసం చాలానే ఖర్చు పెట్టాను. ఇప్పుడు నాకు దక్కే నీతో పోల్చుకుంటే నీ ఖర్చు పెట్టింది కేవలం 1% మాత్రమే. ఫస్ట్ స్టెప్
మీ అందరి బర్త్డేకి మొక్కిచ్చి నేను చూపించిన ప్లేస్లో నాటించి మీకు మ్యాప్ దక్కేలా చేశా. ఈ మొక్కను ఆ కరివేపాకు చెట్టు పక్కన నాటు. బాగుంది. సెకండ్ స్టెప్, మీరందరూ నన్ను నమ్మేలా చేశా. ఏ ప్రాబ్లం వచ్చినా నా వైపు చూసేలా చేశా. థర్డ్ స్టెప్, ఇది చాలా పెద్ద పని. మీ అందరినీ మనస్ఫూర్తిగా నిధి కోసం ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పించడం. ఆ నిధి కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామని మనస్ఫూర్తిగా కన్ను మూసి అనుకోండి. సరే బాబా. ఇది కూడా ఫైనల్గా చేశా. ఫైనల్గా నాకు నిధి దక్కబోతుంది. రెడ్డి, పూజకు సమయం ఆసన్నమైంది. రెడ్డి, పూజ అయ్యేంత వరకు వీళ్ళలో ఏ ఒక్కరు గీత దాటి బయట వెళ్ళకూడదు. వెళ్తే పూజ విఫలమవుతుంది. ఆ ఛాన్స్ లేదు బాబా వాళ్ళకి. అరే శంకర్, ఎన్ని సంవత్సరాలు పడ్డ కష్టాన్ని వమ్ము చేసావు కదరా. రెడ్డి, వాడు చచ్చిపోతాడు, వదిలే. వీడు బతుకున్నా మనకు లాభం లేదు కదా బాబా. ఉంది రెడ్డి, మనకి ఇంకొక అవకాశం ఉంది. ఈ నిధి బలి తీసుకుంటే నలుగురిని ఒకేసారి తీసుకుంటుంది, అంతేకాని ఒక్కరిని ఇద్దరిని బలి తీసుకోదు. వీళ్ళ ముగ్గురిని గీత దాటించు, వీళ్ళు మళ్ళీ బ్రతుకుతారు. సరే బాబా. మనకి ఇంకొక అవకాశం ఉంది రెడ్డి. ఇలాంటి రోజు రావాలంటే ఇంకో 5 నెలలు ఆగాలి. కానీ బాబా, మన గురించి వాళ్ళకి అంతా తెలిసిపోయింది కదా బాబా. ఇప్పుడు ఎలా? ఎప్పుడైతే ఆ గీత బయటపడ్డారో అప్పుడే ఈ అడవిలో జరిగిందంతా మర్చిపోయారు. ఇంకా నా కళ బతికే ఉంది బాబా. వాళ్ళు కళ్ళు తెరవక ముందే ఎప్పట్లాగా మారుతిలా కనబడు. ఏందిరా, నా దగ్గర వచ్చి మ్యాప్ గురించి అడిగిండు, మళ్ళీ ఒక్కరు కూడా కనబడుకుంటే ఎటువైనా రగ్గి టచ్ పడి ఉన్నారు. ఏమో సార్, ఈ ఫారెస్ట్ ఎంట్రీ నుంచి మాకు ఏం గుర్తులేదు సార్. మీరు ఏం టెన్షన్ పడకండి. సీక్రెట్ కెమెరా పెట్టుకుని వచ్చా, లోపలాగా వీడియో రికార్డ్ అవుతుందని మొత్తం రికార్డ్ చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తెలిసిపోతుంది.